జనరల్‌గా ఏ ప్రొటెస్టులు జరిగినా కూడా ఇలాంటి వాళ్ళు అక్కడ తేలుతా ఉంటారు. వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఉమర్ ఖలీద్‌ని ఫ్రీ చేయండి. అతన్ని చాలా దుర్మార్గంగా జైల్లో పెట్టుంచారు. ఎలాంటి ట్రయల్స్ నడవట్లేదు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అంటే, ఇప్పుడు అతడు దేశద్రోహపు వ్యాఖ్యలు చేశాడని క్లిప్పులు కూడా బహిరంగంగానే ఉన్నాయి కదా. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత చిన్నగా మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ, ఎవరి షాజిల్ ఇమాం, ఎవరి ఉమర్ ఖలీద్, వారు చేసిన వ్యాఖ్యలేంటి, అవి ఎందుకు ప్రమాదపూరితమైనవి, ఎందుకు వారు అరెస్ట్ చేయబడ్డారు, ఎందుకు జైల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, ఇటువంటి వారికి రక్షణగా ఎవరు నిలుస్తున్నారు, ఇవన్నీ కూడా టకాటక్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ వీడియో చూడండి. ఉమర్ ఖలీద్కి అనుకూలంగా మాట్లాడటం అనేది మీకు కోపాన్ని తెప్పించిందా అని ఒక రాంగ్ బటన్ అడిగితే ఆవిడ వెంటనే ఎలా రియాక్ట్ అయిందో చూడండి. देश विरोधी होने के बहुत आरोप भी लगे हैं। आप उसको प्रूव कर पाई है सरकार? तो अभी तक वो केस सुप्रीम कोर्ट गई है, हियरिंग हुई है, नहीं हुई है। Wake up to reality. वहाँ पे एक इंसान आता है जो कि बहुत बड़ा सो कॉल्ड लीडर है, वो बोलता है कि हम शर्जील इमाम और उमर खालिद को फ्री करना चाहते हैं। शर्जील इमाम किस लिए जेल में है? सेडिशन के केस में है, यूएपीए लगा हुआ है। वो बोला था कि चिकन नेक को इस देश से अलग कर देंगे, नहीं ना सर, सेडिशियस मामला था। आप स्टूडेंट प्रोटेस्ट को यूज करके मोबिलाइज करना चाह रहे हो और बोल रहे हो कि उसको फ्री करो, गलत। 5 लाख लोग हमारे पास हो ऑर्गेनाइज जो हम हिंदुस्तान और नॉर्थ ईस्ट को परमानेंटली कट कर सकते हैं। शाजिल इमाम नहीं तो कम से कम 1 आध महीने के लिए तो कट कर ही सकते हैं। मतलब इतनी मदद डालो पटरियों पर रोड पे उनको हटाने में 1 महीना लगे, लेकिन जाए एयरफोर्स से आसाम को काटना हमारी जिम्मेदारी है। आसाम और इंडिया कट के अलग हो जाए, हमें आसाम का रास्ता बंद करना होगा फौज के लिए, है ना। फौज के लिए जितने भी जो भी यहाँ से सप्लाई जा रहा है बंद करो, और वो बंद कर सकते हैं क्योंकि चिकन नेक्स्ट मुसलमानों का है। वो जो इलाका है मुस्लिम अक्सर ये क्या भारत में आजादी, इज इट पॉसिबल? कैन वी ट्रूली हैव एन आजाद भारत? कैन वी ट्रूली हैव अ फ्री इंडिया if we continue to occupy Kashmir like this? మీకు అర్థమైంది కదండి. షాజిల్ ఇమాం ముందు మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, చికెన్ నెక్ మొత్తం కూడా కమ్యూనిటీ, ముస్లిమ్స్ కమ్యూనిటీ, అక్కడికి ఆర్మీ రాకుండా చేసి దాన్ని అస్సాం నుంచి విభజితం చేసి అదొక సెపరేట్ కంట్రీగా మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ కూడా భారతదేశంతో కట్ చేసే అవకాశం ఉంది. ఇది సదావకాశం అన్నట్లుగా మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? 2019 డిసెంబర్, 2020 జనవరి పౌరసత్వ సవరణ చట్టం CAA NRC ఈ వ్యతిరేక ఆందోళనల సమయంలో ఇతను చేసిన వ్యాఖ్యలు ఇవి. భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలకి, అస్సాంకి ఉన్నటువంటి రవాణా మార్గం చికెన్ నెక్ని బ్లాక్ చేసి అక్కడికి ఫౌజ్ అని అన్నాడు కదా. ఫౌజ్ అంటే మన జవాన్లను కూడా రాకుండా చేసి అస్సాంను భారత్ నుంచి వేరు చేస్తేనే ప్రభుత్వం మన మాట వింటుంది అనేలాగా ప్రసంగించడం అనేది మనం చూసాం. ఇది ఎంతటి వేర్పాటువాద ఆలోచన, దేశ వ్యతిరేక ఆలోచనే కదా. ఈ వ్యాఖ్యల ఆధారంగానే కదా అతను అరెస్ట్ చేయబడ్డాడు. ప్రూఫ్స్ ఉండబట్టే కదా అతను విచారణ ఎదుర్కొంటున్నాడు. అలాగే 2019 డిసెంబర్ 13న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వద్ద, 2020 జనవరి 16న అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఈ ప్రసంగాలు చేశారు. ఉమర్ ఖలీద్, ఆ కిందనే ఇంకో క్లిప్ చూపించాను కదా. ఉమర్ ఖలీద్ 2016 ఫిబ్రవరిలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆవరణలో అఫ్జల్ గురువుకు వేసినటువంటి ఉరిశిక్ష, ఒక ఉగ్రవాదికి వేసిన ఉరిశిక్షను కూడా వీళ్ళు ఖండిస్తే వీళ్ళని మన దేశస్తులని ఎట్లా అంటాం? దేశద్రోహులు కాదు అని ఎట్లా అనకుండా ఉంటాం? అదేమి భావజాలం అర్థం కావట్లేదండి నాకు. ఆ ఉరిశిక్షకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమం అంట భారత్ తేరే టుకుడే హోంగే, భారత్ను ముక్కలు చేస్తాం అనేటటువంటి దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. అంటే ఉమర్ ఖలీద్ ఆధ్వర్యంలో విద్యార్థులు అక్కడికి చేరారు. వాళ్ళు విద్యార్థుల ఉన్మాదుల మనకు అనవసరం, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ వచ్చారు. అఫ్జల్ గురువుకి సపోర్టుగా ఒక ప్రొటెస్ట్ లాంటిది, ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే అందులో వచ్చిన నినాదాలకి ఎవరు బాధ్యత వహించాలి? ఉమర్ ఖలీదే, లీడర్ ఆయనే కదా. అందులో వచ్చిన వన్ ఆఫ్ ది నినాదం ఏంటి? భారత్ తేరే టుకుడే హోంగే, భారత్ నువ్వు ముక్కలు అవుతావు, మేము ముక్కలు చేస్తాం. ఇలాంటి నినాదాలు చేయడం అంట భావ ప్రకటన అంట. ఎట్లయితే భావ ప్రకటనలు 2020 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని అమరావతిలో ప్రసంగిస్తూ చట్ట వ్యతిరేకమైన నిరసనలు, రోడ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఇది ఢిల్లీ అల్లర్లకు ముందస్తు కుట్రలో భాగము. ఇది కూడా ఉమర్ ఖలీద్ మీద ఉన్నటువంటి ఆరోపణ.
అయినా సరే వీళ్ళకి మద్దతు లభిస్తూ ఉంటుంది. జేఎన్యూ, ఏఎంయూ వంటి విశ్వవిద్యాలయాల్లో, జేఎన్యూఎస్యు, ఐసా, ఏఐఎస్ఏ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు, సోకాల్డ్ మానవ హక్కుల సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన నిరసన తెలిపే హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరిట వీళ్ళందరూ కూడా రెచ్చిపోతూ ఉన్నారు. అయితే దీనికి ఇంకొక సపోర్ట్ కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇది అంతర్జాతీయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంస్థ పేరు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ ఇలాంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు విచారణ పూర్తి కాకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచడాన్ని ఉపక్రింద ఇది తప్పు అని, అసలు అంతర్జాతీయ సంస్థలకి మన దేశ భద్రత విషయంలో వేలుపెట్టే అధికారం ఎవడిచ్చాడు, ఇవన్నీ కూడా ఒక నెక్సెస్ అన్నమాట. కోర్టులలో కేసు సుదీర్ఘంగా సాగుతుండడంతో విచారణ లేని శిక్షలాగా ఇది ఉందంటూ కొందరు న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు మద్దతు తెలుపుతూ ఉంటారు. అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. సాక్ష్యాలు ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వము, ఆ తర్వాత వ్యవస్థలు చూసుకుంటాయి. మన కంటికి కనిపిస్తున్న వీడియోలు ఉన్నాయిగా, అవి సాక్ష్యాలు కావా? మోరల్ గ్రౌండ్లో మనం చూడాలి కదా, ఒక బాధ్యత గల పౌరుడిగా మన కంటికి కనిపిస్తున్నటువంటి ఇప్పుడు నేను ప్లే చేసిన వీడియోలు అనేవి సాక్ష్యాలేగా. మిగతా విచారణలో తేలుతాయి, సమయం పడుతుంది. ఎన్నో వందల కేసులు, ఎంతోమంది వందల ఖైదీలు, అందులో వీరు కొంతమంది, వీళ్ళ తాలూకా క్యాలెండర్ బట్టి వీళ్ళు విచారణను ఎదుర్కొంటూ వీళ్ళు కోఆపరేట్ చేసే విధానం బట్టి ఉంటుంది. చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం వేరు, సార్వభౌమత్వానికి అఖండతకు భంగం కలిగించేలా మాట్లాడడం వేరు. వీళ్ళు ప్రమాదం అని ఎలాంటి డౌటు లేకుండా మనం చెప్పొచ్చు. చికెన్ నెక్ కారిడార్ను నిరోధించడం వంటి వ్యాఖ్యలు భద్రతా దళాలకు, దేశ సమగ్రతకు ముప్పు అని, ఇలాంటి ప్రసంగాల ద్వారా హింసను లేదా అల్లర్లను ప్రేరేపించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఆ విధంగానే ప్రభుత్వం మరియు పోలీసు వర్గాలు కూడా స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు కూడా వీరి బెయిల్ పిటిషన్లను త్రోసిపుచ్చుతూ ప్రైమరీ కేసు ఏదైతే ఉందో చాలా బలంగా ఉందని పేర్కొనడం జరిగింది. కానీ పౌర హక్కుల కోణంలో వీళ్ళని కూడా ఒక విక్టిమ్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ యొక్క క్రైమ్ని కూడా నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెగ ఎంతదని కాదండి, వాళ్ళ సంఖ్య, లేకపోతే ఇటు ఒక దేశం కోసం మాట్లాడే వారి సంఖ్య అని కాదు, వాళ్ళు ఎంత బలంగా మాట్లాడుతున్నారని. దానికి గల కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ ఫండ్స్. వాటిని ఒక 100 కోట్ల రూపాయలు వెదజల్లితే చాలు, దేశవ్యాప్తంగా ఒక 5 సంవత్సరాల పాటు ఏవో కొన్ని నిరసనల పేరిట అన్రెస్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయొచ్చు. 100 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు కొన్ని విదేశీ సంస్థలకి. ఈ దేశంలో అలజడులు క్రియేట్ చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఉన్నటువంటి ఆ దుష్టశక్తులకి, వాటికి అమ్ముడుపోయేటటువంటి ఈ ఇంటి దొంగలతోనే మనకి సమస్య. దీన్ని నిలువరించడం ఎంత కష్టమో. అందుకని ఒక సామెత ఉందిగా, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని.